14వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. సహోదరి సహోదరులారా, మన దేవుడైన ప్రభువు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు, మహాశక్తివంతుడు. ఎటువంటి శత్రువునైనా ప్రభువు జయించగలడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో మనకు కలిగే శ్రమలకు పోరాటాలకు మనము భయపడుతూ ఉంటాము. మనల్ని బాధ పెట్టాలి అని, మనపై దాడి చేయాలి అని కొంతమంది ప్రయత్నించవచ్చు. వారు బలమైన వారై ఉండొచ్చు. వారు బలమైన వారైనప్పటికీ మనము బలహీనులమై ఉండొచ్చు. కానీ మనకు తోడున్న ప్రభువు భయంకరుడైన మహాదేవుడు. వారిని చూసి మనము భయపడకూడదు. మనము ఒంటరిగా లేము. మన తరఫున ప్రభువు వారితో యుద్ధం చేస్తాడు. ఏ శక్తి ప్రభు ముందు పనిచేయదు అని గ్రహించి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలిగే పోరాటాలు, శ్రమలు, ఎవరెవరు మమ్మల్ని బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. దేనికి భయపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మేము బలహీనులమే కానీ సర్వశక్తిమంతుడైన ప్రభు మాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మేము ఒంటరిగా లేము. మా తరఫున మీరే శత్రువులతో పోరాడుతూ ఉన్నారు అని గ్రహించి ప్రతి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.